తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. గురువు గారు నమస్కారం. శ్రీమాత్రే. గురుగారు, మనకి కృష్ణాంగారక చతుర్దశి వస్తుంది కదా గురుగారు. మరి కృష్ణాంగారక చతుర్దశి యొక్క ప్రత్యేకత ఏంటి? సో ఆ రోజు వినాయకుని ఏ విధంగా ఆరాధన చేసుకోవాలి, ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది అంటారు? ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. మనకు విఘ్నేశ్వరుడు అంటేనే విఘ్నాలను దూరం చేసేటటువంటి వాడు, విద్య బుద్ధులను ప్రసాదించేటటువంటి వాడు, ఐశ్వర్య కారకుడు. అలాగే మనము ఏది అనుకున్నా తొలుత పూజించేటటువంటి వాడు విఘ్నేశ్వరుడు అని చెప్తాం. కృష్ణాంగరక చతుర్థి ఎప్పుడైతే ఈ యొక్క అమావాస్యకు ముందుగా వచ్చేటటువంటి కృష్ణపక్షంలో వచ్చేటటువంటి మంగళవారం రోజు వస్తే కనుక కృష్ణాంగరక చతుర్థి అని పిలుస్తూ ఉంటాం. కాబట్టి ఈ కృష్ణాంగరక చతుర్థి రోజున విఘ్నేశ్వరుని ఆరాధించిన, అలాగే మోదక యాగం, విఘ్నేశ్వరుడు చాలా ప్రీతికరమైనటువంటిది మోదక యాగం. ఈ మోదక యాగం చేసిన మనకు ఎన్ని రకాల విఘ్నాలు ఉన్నాయో వాటన్నిటిని దూరం చేసేటటువంటి వాడు విఘ్నేశ్వరుడు అని చెప్తూ ఉంటాం. అయితే ఇక్కడ కృష్ణాంగరక చతుర్థి రోజున చాలా మట్టుకు, ఈ చతుర్థి వస్తుంది కాబట్టి చాలా మట్టుకు ఈ కృష్ణాంగరక చతుర్థి రోజున విఘ్నేశ్వరుని తప్పకుండా ఆరాధన చేసుకోవాలి. ఆ రోజున దగ్గరలో ఉన్నటువంటి వినాయకుడి యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి గరకపోసలు సమర్పించుకోవాలి. 11 గరకపోసలైనా, 21 లేదా 108 గరకపోసలైనా విఘ్నేశ్వరుడికి సమర్పించుకోవాలి. అలాగే ఆ రోజున మీ ఇంట్లో వీలైతే విఘ్నేశ్వరుడు యొక్క విగ్రహం ఉంటే దాన్ని చక్కగా ఒక పల్లెల్లో పెట్టుకొని అభిషేకం చేసేటటువంటి ప్రయత్నం చేసుకోండి. ఈ కృష్ణాంగరక చతుర్థి ఎంత విశేషం అంటే, ఎవరికైనా వివాహం కానటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వివాహ ప్రయత్నాలు చేసి ఎన్నో ఆటంకాలతో, ఎన్నో ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి వారు ఈ కృష్ణాంగరక చతుర్థి రోజున తప్పకుండా మీరు విఘ్నేశ్వరుడు యొక్క ఆలయానికి వెళ్ళండి. స్వామివారికి 108 మోదకాలు తీసుకొని వెళ్ళండి. 108 మోదకాలు తీసుకొని వెళ్ళి స్వామివారికి ప్రసాదంగా, అంటే నైవేద్యంగా పెట్టి దానిని ప్రసాదంగా అక్కడ ఉన్నటువంటి భక్తులకు పంచండి. దీని ద్వారా శీఘ్రంగా వివాహం కలుగుతుంది. అది పురుషుడికైనా స్త్రీలకైనా ఎవరికైనా సరే పర్వాలేదు. అలాగే ఈ కృష్ణాంగరక చతుర్థి రోజున ముఖ్యంగా చేయవలసింది ఏంటి అంటే కనుక స్వామివారికి ప్రదక్షిణ, స్వామివారి యొక్క అభిషేకము, స్వామివారి యొక్క అర్చన, ఇవి తప్పకుండా ప్రతి మనిషి ఆచరించవలసినటువంటి అంశాలు. ఈ రకంగా చేస్తే విఘ్నేశ్వరుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందడానికి మనము సంపూర్ణమైనటువంటి విధానాన్ని చేస్తే ఆ అనుగ్రహం ఆటోమేటిక్గా మనకు కలుగుతుంది. విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం మనకు కలిగిందంటే అంతకంటే మహద్భాగ్యం ఇంకేముంటుంది. కాబట్టి విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన కృష్ణాంగారక చతుర్థి రోజున. ఇంకోటి ఏంటంటే, చాలామందికి కుజదోషం ఉంటుంది. కుజదోషం అంటే ఎవరైతే కుజదోషంతో బాధపడుతున్నారో ఇది మంగళవారం రోజున రావడం జరుగుతుంది. కృష్ణాంగారక చతుర్థి ఏ రోజునైతే వస్తుందో మంగళవారం రోజున రావడం జరుగుతుంది. కాబట్టి ఈ మంగళవారం రోజున ఎవరైతే కుజగ్రహ దోషంతో బాధపడుతున్నారో, అంటే కుజదోషంతో బాధపడుతున్నారో, ఆ కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజున తప్పకుండా మీరు చేయవలసింది ఏంటి అంటే గనక గణపతికి సంబంధించినటువంటి క్రతువులు కొన్ని ఆచరణ చేసుకోవాలి. చక్కగా మీ ఇంట్లో ఒక పీటను ఏర్పాటు చేసుకొని ఒక పూర్ణ కలశాన్ని పెట్టుకొని దానిపైన గణపతి యొక్క విగ్రహాన్ని పెట్టుకొని షోడశోపచార పూజ చేసుకుంటే మీకున్నటువంటి కుజదోషం అంతా తొలగిపోతుంది. ఇది పెళ్ళి అయినటువంటి వారు చేసుకోవచ్చు, పెళ్ళి కానటువంటి వారు చేసుకోవచ్చు. చాలామందికి పెళ్ళి అయిన తర్వాత తెలుస్తుంది, అయ్యో నాకు కుజదోషం ఉంది, కుజదోషం వల్ల నాకు ఇట్లా జరుగుతుందేమో. ముఖ్యంగా కుజదోషం ఉంటే చాలా మట్టుకు అప్పుల బాధలు, డబ్బుకు సంబంధించిన కొరతలు చాలా ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి మీ జీవితంలో అప్పుల బాధలు కానీ, డబ్బుల కొరత ఏర్పడినప్పుడు కానీ, ఇచ్చిన డబ్బులు తిరిగి రావట్లేదు అని అనుకున్నప్పుడు కానీ ఈ రోజున మీకు చాలా అద్భుతమైనటువంటి రోజు. ఎందుకంటే తిథి, వార, నక్షత్ర, ముహూర్త, యోగ కరణాలు అనేటటువంటి చాలా అరుదుగా వస్తాయి. ఆ అరుదుగా వచ్చేటటువంటి రోజుల్ని మనం సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే, సరిగ్గా ఉపయోగించుకుంటే గనక ఆ రోజున ఆ యొక్క రోజు మనం చేసేటటువంటి విధి విధానం వల్ల మన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు కలుగుతాయి. ఇది మీరు రాసి పెట్టుకోండి. కృష్ణాంగారక చతుర్థి ఏదైతే ఉంటుందో మీ జీవితాన్ని ఉద్ధరింపజేసేటటువంటిది, మీ జీవితాన్ని మార్చేసేటటువంటిది. వివాహం కానటువంటి వారికి వివాహము, ఎవరైతే ఆర్థిక సమస్యలతో, రుణాలతో బాధపడుతున్నారో రుణ విమోచనం కలుగుతుంది. అలాగే ఆ రోజున అంగారక స్తోత్రము అని మనకు దొరుకుతుంది. అంగారక స్తోత్రాన్ని చదువుకోండి.
దీని ద్వారా మీ జీవితంలో ఎట్టకేలకు అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే కుజదోషం తొలగిపోతుంది, మీకున్నటువంటి ఆర్థికపరమైన దోషాలు తొలగిపోతాయి, వివాహం కానటువంటి వారికి వివాహం, ఇలా 1 కాదు 2 కాదు, ఈ ఆ కృష్ణాంగారక చతుర్థి రోజున మనం ఎన్ని పనులు అయితే చేసుకుంటాం, గణపతికి సంబంధించిన ఎన్ని విధానాలు చేసుకుంటామో అన్ని విధానాలు కూడా ఆచరించవచ్చు. ఇంకోటి ఏంటంటే ఉపవాస దీక్షకు కూడా పెట్టినటువంటిది పేరు. ఆ రోజున తప్పకుండా ఉపవాస దీక్షను ఆచరణ చేసుకోవాలి. ఆ తర్వాత ఉపవాస దీక్షను చేసిన తర్వాత మరునాడు తెల్లవారితే గనక మనము ఉపవాసాన్ని వదిలివేసేసి ఆ రోజున భోజనం చేస్తే గనక దీని యొక్క పూర్తి ఫలితాన్ని మనం పొందగలిగి తప్పకుండా గణపతి యొక్క అనుగ్రహాన్ని మనం పొందేటటువంటి అవకాశము కృష్ణాంగారక చతుర్థి రోజున కలుగుతుంది. ఇది అంటే ఇవన్నీ ఎందుకు చేసుకుంటాము అని అంటే గనక ఇవన్నీ కూడా మనిషిని ఉద్ధరింపజేసుకోవడానికి. ఇప్పుడు భగవంతుడు అనేటటువంటి వాడు మనిషి జీవితాన్ని మార్చడానికి మనం చేసుకునేటటువంటి కొన్ని క్రతువుల వల్ల మన జీవితం మార్చేటటువంటి అవకాశం భగవంతుడి చేతిలో ఉండదు. ముందు ఏం జరుగుతుందో భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలిసినటువంటి వాడు భగవంతుడు ఒక్కడే. మనకు భవిష్యత్తులో ఏదైనా కష్టం ఉంది, నష్టం రాబోతుంది, ఇబ్బందులు రాబోతున్నాయంటే అది ముందుగా పసిగట్టి దానిని దూరం చేసేటటువంటి వాడు, ఆపత్కాలాన్ని దూరం చేసేటటువంటి వాడు భగవంతుడే. కాబట్టి ఇలాంటి ప్రత్యేకమైనటువంటి తిథులు వచ్చినప్పుడు ఆ తిథుల రోజున తప్పకుండా మనం ఆరాధన చేసుకుంటే మనకు అన్ని రకాల మేలు జరుగుతుంది. కృష్ణాంగారక చతుర్థి అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అది పూర్తిగా గణపతికి అంకితం చేయబడినటువంటి రోజు. ఆ రోజున గణపతికి సంబంధించినటువంటి ఉపాసన, గణపతికి సంబంధించినటువంటి ఆరాధన, గణపతికి సంబంధించినటువంటి ఉపవాసం చేస్తే గనక తప్పకుండా మనకు శుభము లాభంతో పాటు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కూడా కలిగి అన్ని రకాలుగా మనకు మేలు జరిగేటటువంటి అవకాశం ఏర్పడుతుందమ్మా. గురుగారు, మరి కృష్ణాంగారక చతుర్దశి అంటే వినాయకునికి సంబంధించింది. సో వినాయకుడిని ఎక్కువగా పూజించాలి అని అన్నారు కదా. సో ముఖ్యంగా మనకు వినాయకుడిని ఎందుకు అని అంటే విద్యాబుద్ధుల కోసం ఎక్కువగా పూజ చేస్తాం. సో ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, విద్యార్థులు ఎస్పెషల్గా వాళ్ళకి చాలా అవసరం గణపతి పూజ చేసుకోవటం. సో వాళ్ళ కోసం ప్రత్యేకించి ఏదైనా పరిహారం తెలియజేస్తారా? తప్పకుండా. ఇప్పుడు ఇక్కడ కృష్ణాంగారక చతుర్థి రోజున ఎవరైతే విద్యార్థులు, ఎందుకంటే విద్యకు బుద్ధికి జ్ఞానానికి ప్రతీక విఘ్నేశ్వరుడు కాబట్టి విఘ్నేశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందాలి అంటే గనక ఆ రోజున ఒక పుస్తకము, ఒక పెన్ను అంటే కలం ఎవరికైనా దానం చేసేటటువంటి ప్రయత్నం చేయండి. లేదా స్కూళ్ళు ఉంటాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి, పేద విద్యార్థులు ఉంటారు, వాళ్ళు ఎవరైనా పేద విద్యార్థులు ఉన్నా కానీ గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ మీ పిల్లల్ని తీసుకుపోయి వాళ్ళ చేతితో ఒక పుస్తకము, ఒక పెన్ను వాళ్ళకు దానం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. దానము అనేటటువంటిది కాదు, కానీ ఇలాంటివి ఇవ్వడం ద్వారా మనకు విద్యాబుద్ధులు కలగడంతో పాటు మన జ్ఞానం కూడా పెరిగేటటువంటి అవకాశం కలుగుతుంది. సిద్ధికి బుద్ధికి ప్రతీక విఘ్నేశ్వరుడు కాబట్టి మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి అంటున్నారు. అలాగే ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్స్లో పాస్ కావాలని ఎవరైతే మీరు ఆశపడుతున్నారో అలాంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ విఘ్నేశ్వరుడి యొక్క ఈ కృష్ణాంగారక చతుర్థి మంగళవారం రోజు వస్తుంది కాబట్టి ఆ రోజున గణపతికి 108 ప్రదక్షిణలు చేసుకోండి. 108 ప్రదక్షిణలు చేసుకుని అక్కడ ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు కూర్చుండి విఘ్నేశ్వరుడి యొక్క నామం అంటే మంత్రం చెప్తాను, ఆ మంత్రాన్ని జపించుకోండి. ఆ మంత్రం ఏంటి అంటే గనక అది వీలైతే రాసుకునే ప్రయత్నం చేయండి. విఘ్నేశ్వరుడికి సంబంధించినటువంటి ఆ మంత్రము తప్పకుండా చెప్తాను, ఒకసారి రాసుకోండి. అది ఏంటి అంటే కనుక ఓం శ్రీం హ్రీం క్లీం విఘ్నేశ్వరాయ నమః, ఓం శ్రీం హ్రీం క్లీం విఘ్నేశ్వరాయ నమః అనేటటువంటి మంత్రాన్ని మీరు ఒక 108 సార్లు పారాయణం చేసుకుంటే దాని యొక్క ప్రభావం వల్ల మీకు విద్యాబుద్ధులతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా, ఉద్యోగం లేనటువంటి వారు కూడా ఉంటారు, ఉద్యోగ అవకాశాలు కూడా కలిగేటటువంటి అవకాశం ఈ మంత్రం ద్వారా కలుగుతుందమ్మా. ఓకే గురుగారు, నిజంగా కృష్ణాంగారక చతుర్దశి రోజు ముఖ్యంగా విద్యార్థులు చేయాల్సినటువంటి పూజ, అలాగే పాటించాల్సినటువంటి నియమాలు అండ్ అలాగే వీటితో పాటు వాళ్ళు ఏ మంత్రాన్ని అయితే చదివితే మంచి జరుగుతుంది అని అనుకుంటున్నారో సో వాళ్ళకి సంబంధించి ఒక మంచి మంత్రాన్ని కూడా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు.